బండి సంజయ్ గారు మళ్ళీ ఒకసారి మీకు చెప్తా ఉన్నాను ఇవాళ. కౌశిక్ రెడ్డి గారు అడిగింది నేను కూడా మీకు చెప్తా ఉన్నాను మళ్ళీ ఇవాళ. రండి, ఒక అర్ధగంట సేపు మీరు విద్య మీద మాట్లాడండి. పోనీ విద్య వద్దు, మీకు రాదు, అది ఎట్లాగూ. ఆరోగ్యం మీద మాట్లాడండి. పోనీ 10 నిమిషాలు మిమ్మల్ని కోరేది ఆరోగ్యం మీద మాట్లాడండి. అది కూడా వద్దు. పోనీ కరీంనగర్ జిల్లా వ్యవసాయానికి పెట్టిన పేరు, వ్యవసాయం మీద 10 నిమిషాలు మాట్లాడండి మీరు. పోనీ అదొద్దా? పోనీ గోదావరి నీళ్ల గురించి 10 నిమిషాలు మాట్లాడారు మీరు, అదొద్దా? పోనీ మహిళా సంక్షేమం గురించి ఒక 10 నిమిషాలు, కేవలం 10 నిమిషాలు మీరు ప్రెస్ ముందులో కూర్చొని మీరు రాసుకొని వచ్చి చదువుతారా? చదువుకోండి, కానీ మాట్లాడండి. విద్యార్థుల రీఎంబర్స్మెంట్ ఫీజు గురించి మాట్లాడతారా? మాట్లాడండి. దయచేసి మళ్ళీ ఒకసారి మేము అదే కోరుతా ఉన్నాం మీ నుంచి. ఒక 10 నిమిషాలు ఏదన్నా ఒక సబ్జెక్ట్, మీ ఇష్టం వచ్చిన సబ్జెక్ట్. పోనీ ఇవాళ మీరు హోంశాఖ సహాయ మంత్రి కదా, దాని గురించి 10 నిమిషాలు మాట్లాడండి మీరు. మేమందరం కూడా నేర్చుకుంటాం. మా ప్రజలకి నిన్న ఒక పౌరుడు పెట్టిండు సోషల్ మీడియాలో ఒక మెసేజ్, బ్రహ్మాండమైన మెసేజ్ పెట్టినాడు నిన్న. 8 మంది బీజేపీ ఎంపీలలో గత 2.5 సంవత్సరాల నుంచి ఎవరన్నొక్కరు తెలంగాణ విషయాల మీద పార్లమెంట్లో కానీ రాష్ట్రంలో కానీ రైతులు పడుతున్న బాధ గురించి కానీ మహిళలు పడుతున్న బాధ గురించి కానీ 2.5 సంవత్సరాల్లో ఏ ఒక్క బీజేపీ ఎంపీ అయినా మాట్లాడిండా? దయచేసి సోషల్ మీడియాలో పెట్టండి అని నిన్న డిబేట్ పెట్టినారు ఎవరు సోషల్ మీడియాలో ఒక పౌరుడు. మీరు ఒకసారి దయచేసి జర్నలిస్ట్ మిత్రులు చెప్తాను, ఆ డిబేట్ని ఒకసారి చూడండి.